ఏమైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదెలా? మోహన్ చూడు, బుద్ధి లేదు. దీంతో పెట్టుకున్నాను. ఏంటలా వెళ్ళిపోతున్నావు? కారంరా బాబు. రేయ్ నిన్ను దేవుడా, రోజు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నావు. దొంగతనం చేయించావు, అడవిలోకి తీసుకొచ్చావు, అన్ని ప్రాబ్లమ్స్. ఇదిగో అమ్మాయి చీకట పడిపోతుంది. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రాలేదు, రేప్ చేయడానికి తీసుకొచ్చావు. ఎందుకండి మాట మాటకి రేపు రేపని గుర్తు చేసి చిన్నపిల్లని చెడగొడతారు? నువ్వు చిన్న పిల్లాడువా? మరి దొంగ. ఏమంటే ఎక్కడికి? నా ఇష్టం. పాము అనుకున్నాను. ఏమండి చీకటి పడుతుంది, క్రూర మృగాలు అయి ఉంటాయి, మీ ఇష్టం. తర్వాత నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆఫీసర్. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. నా కూతురు నాకు కావాలి, ప్లీజ్. యూ డోంట్ వరీ సార్. ఈ గ్యాంగ్ కు దొంగతనాలు చేసే రికార్డ్ మాత్రమే ఉంది. కిడ్నాప్, మర్డర్స్ చేసినట్టు ఏ ఒక్క చాటు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కిడ్నాప్ కేసులో మీకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఎవరితో ఉందన్నారు. మీరు? హీఈస్ మిస్టర్ పుష్పరాజ్, మా ఆఫీస్ మేనేజర్. చాలా నమ్మకస్తుడు. ఐసి. మిస్టర్ పుష్పరాజ్. ఎస్ సార్. ఈ గ్యాంగ్ లో వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు అదే చేశాను సార్. కేకే గారు, నేను వెళ్ళొస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే. హలో. అక్కడ ఎత్తాడు, ఇక్కడ పెట్టేమంటావా? పెట్టేయడానికి నిన్ను తీసుకొచ్చింది. మాట్లాడు. ఓ హలో. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నా. ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి. కోటి కోటి. మాకు ₹1,00,000 ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం. ముందు 10 లక్షలు అడిగాను, ఇచ్చాను. అయినా మా అమ్మాయిని అప్పచెప్పలేదు. అది 10 లక్షలతో పాటు మీరు పోలీసులు కూడా తీసుకొచ్చారు, అందుకే మీ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 90 లక్షలు పెనాల్టీ. మీరు అడిగినట్లు ₹1,00,000 ఇస్తాను. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి. వాడు అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిల గొడవే. అయ్యో, వాడు చెప్తుంది వాడి కూతురుతో. ఎలాగోలా మేనేజ్ చేయి. హలో డాడీ. అమ్మా ఉషా, వీళ్ళకి వెంటనే ₹1,00,000 పంపించే డాడీ. అలాగేనమ్మా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నాకు మమ్మీని చూడాలనుంది డాడీ. వెంటనే వచ్చి మమ్మీ చేసిన చేపల పులుసు తినాలనుంది డాడీ. నోర్మోయ్, నువ్వు మా అమ్మాయి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? మా అమ్మాయికి మమ్మీ లేదు. ఇడియట్, మమ్మీ లేకుండా ఎలా పుడుతుంది? రైట్, మర్యాదగా చెప్పు. మా అమ్మాయి నీ దగ్గర ఉందా లేదా? లేదుగా. లేకపోతే ఏంటయ్యా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మా ఎమ్మటేసుకు తిప్పుతాం అనుకుంటున్నావా? ప్రస్తుతానికి మీ అమ్మాయి మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. నువ్వు ₹1,00,000 ఇస్తానంటే అప్పుడు చెబుతాం, లేకపోతే ఓకే, నేను ఇస్తాను. ప్లీజ్. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఎక్స్చేంజింగ్ గురించి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. హలో ఉషా. ఉషా, మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్. మేడం, ఏమండి భయంగా ఉంది మేడం. వెనకాల పడుకుంటానండి. డోర్ తీయండి. మేడం, మేడం నాకు భయంగా ఉందండి. అయ్యో మేడం, నేను పక్కకు కూర్చుంటానండి. డోంట్ డిస్టర్బ్ మీ. నీ చావు నువ్వు చావు, నాకు నిద్ర వస్తోంది. మేడం, మేడం సీటు దూరంగానే ఉంది కదా, ఏమీ అవదు. వీళ్ళెవరో? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలియదు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా?
ఉషా ఎక్కడ ఉందని అడుగుతుంటే గుండెల్లో ఉంది కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్, ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరిని కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? ఆ. మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావలసిన 10 లక్షలు. అవును సార్. కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. సార్, దిస్ ఇస్ టూ మచ్. నా మీద చేయి పడిందని మా ఎమ్మిడి గారికి తెలిస్తే ఏమన్నా చెప్పాడా? సార్, మీరు కూడా? సార్, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్. చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ, మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్ గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే. మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. భయపడ్డావు. పులి నాలాగెందుకుంటుంది? నీలాగుంటుంది. ఏంటి? చీమ. చీమ 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 చీమ. ఓకే. Idiot. Wow, beautiful. Na 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 na
వస్తున్నా. ఏమైంది? ఏదో పాకుతోంది. ఎక్కడా? ఇక్కడ. అయితే పావే అయి ఉంటుంది. పావా? నాకు పాము చూస్తేనే భయం. అరవకు, ఆ విషయం పాముకు తెలిస్తే డేంజరు. సారీ అండి. ఎందుకు? నేను కావాలని అలా చేయలేదు. అబ్బా ఇప్పుడు టాపిక్ అవసరమా? చూడండి, మీకు ఇంకా నా మీద కోపం పోలేదు. ఆ పాము నుంచి మిమ్మల్ని కాపాడాలని అప్పటికప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఓహో, నువ్వు సారీ చెప్పింది అందుకా? అవునండి. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నానే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎదబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనీకుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాలి. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తు ఉందా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటర్ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్, సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి.
మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు. సార్ అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. కాల్చి మారేస్తాను వేద్దామని. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్ వద్దు సార్ ప్లీజ్. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. సార్ వాడు చెప్తుంది మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగింది ఇది సార్. సలామలేకుం సాబ్. వీడి పేరు అబ్దుల్ ఖాదిర్ సార్. వీడికి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉంది. నాయ్ అబ్దుల్ ఖాదర్ సాబ్. ఈ గ్యాంగ్ కి నీకేంటి సంబంధం? ఈ గ్యాంగ్ లో వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు, లేదా అరే సాబ్ ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ తో కులుక్కులు వెళ్ళిన యంగ్లేడి ఈ గ్యాంగ్ లోదే సాబ్. నువ్వు చెప్పేది నిజమేనా? అరే అల్లాహ్ కి కసం సాబ్, హమ్ झूठ नहीं बोलते సాబ్. ఈడు అమ్మాయి కలిసి కారులో తిరగడం నా కళ్ళారా చూశాను సాబ్. కానిస్టేబుల్ సార్ వీడు వదిలేయండి. త్వరగా తీ. హలో, శ్రీశైలం నుంచా సార్? శ్రీశైలం ఫారెస్ట్ లో కిడ్నాపర్ కారు దొరికిందట, కానీ కారులో ఎవరూ లేరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్. సార్ నేను బయలుదేరుతాను. చూడు, ఆ అమ్మాయి దొరికేంత వరకు మీ ఇద్దరు రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. అర్థమైందా? రండి. వెళ్ళొస్తాను సార్. వెళ్ళు. మేరా దోస్త్ ఠెరో. మిమ్మల్ని ఆ అల్లాయే పంపించి నన్ను రక్షించాడు. చలో బాయ్. నవీన, పర్సనల్ సెక్రటరీ ఆఫ్ కేకే. గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్. నెయ్యి వేయొద్దు, ఏ పోయండి. చాలు. బాబు కాస్త చికెన్ చీ, 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 చీ. ఈ చికెన్లు మటన్లు పాములు కప్పలు లండన్ లో తిని తిని అసహ్యం వేస్తుంది. పొలివారినట్టుంది. మంచిలు తాగు తాగు తాగు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు పరిచయం అయ్యాక మా అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ముందు ముందు ఇంకా మార్పులు వస్తాయి. ఇక ఆ ముచ్చట కూడా నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. చిచి, అదేం కోరికండి? అమ్మ మాట్లాడుతుంది మన పెళ్లి గురించి. ఓహో, పెళ్లి గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నానులేండి. నేను వెంటనే లండన్ ఫోన్ చేసి మా అక్క బావలు రమ్మని చెప్పి మా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా. అమ్మో ఎంత పెద్దగారో. బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. నవీన ఎక్కడ? ఎందుకండి? మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మాయి ఏం తప్పు చేసింది? వాళ్ళ ఎండి కూతుర్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? ఇన్స్పెక్టర్ మీరు పైకి వెళ్ళండి. కానిస్టేబుల్స్ మీరు ఇటు వెళ్ళండి. మొత్తం ఇల్లంతా వెతకండి. ఇప్పుడెలా? చూడండి. సార్ ఈ బ్రీఫ్ కేస్ మరి కేకేం రాస్తుంది సార్? అరే ఈ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు సర్ది కిడ్నాపర్ కి తనే నాకు ఇచ్చి పంపించింది. ఇది ఎక్కడికి ఎలా వచ్చిందబ్బా? షిట్, ఎంత మోసం. ఈ ఇంట్లో తను వాళ్ళ అమ్మ తప్ప ఇంకేం మగాడు లేడని చెప్పింది. చచ్చా, చాలా మోసం. కానిస్టేబుల్స్ ఇల్లంతా సరిగ్గా వెతికారా? చూడండి, కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడో శ్రీశైలం ఫారెస్ట్ లో దాచారు. మర్యాదగా మీ అమ్మాయిని లొంగిపోమని చెప్పండి. అర్థమైందా? అవును, ఆ 10 లక్షలు ఏం చేసావు? దాచేశాను. మనం పారిపోవాలి. పద. ఉషా, ఏంటి ఏమైంది? డాడీ గుర్తొచ్చారు. నేను వెంటనే డాడీని చూడాలి. నేను చేసిన ఫూలిష్ పనికి ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వేం చేసావు? అసలు నిన్న డిక్కీలో ఎవరు పడేశారు?
ఏంటిదంతా? నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి మా డాడీలో చాలా మార్పు కనిపించింది. దానికి కారణం మా ఆఫీస్ లో పనిచేసే నవీన్ అని తెలుసుకుని డాడీ నా మాయ నుంచి మొత్తానికి మీ డాడీ మంచి రసికుడు అన్నమాట. నో, మా డాడీ అలాంటి వాడు కాదు. అంతా నవీన మాయ. అంతా నవీన వల్ల జరిగిందంటావు? నవీన వల్ల కాదు, నీ వల్ల. నా వల్ల? అవునరా, నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు. మర్చిపోయిన విషయాన్ని ఎందుకు నా పదే పదే గుర్తు చేస్తా? నేను సారీ చెప్పింది దానికి కాదు, కారు దొంగతనం గురించి. ఓ అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? ఓ అందుకా? ఎందుకు? అందుకేలేండి, అర్థమైంది. ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఉండండి. నా దోశ చంపేస్తాను. ఏమండి, ఒక్కళ్ళే వెళ్ళకండి, పాములు తిరుగుతుంటాయి అక్కడ. ఉండండి, నేను కూడా వస్తాను. నీ హెల్ప్ నాకే అవసరం లేదు. డోంట్ ఫాలో మీ, ఐ గో అలోన్. పోవే, నీ కర్మ. ఏదో సరదాగా చేశాను. ఏంటి సరదా? నేను ఏడిస్తే నీకు సరదానా? నేను బాధపడితే నీకు సరదానా? అసలు నన్ను ఆట పట్టించడానికి నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? ఉషా, 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 ఇంకొకసారి నన్ను ఫాలో అయినా నాతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇక్కడ జారిపట్టడం ఎంత అకస్మాత్తుగా జరిగిందో, నేను మిమ్మల్ని అడుగు తీసుకురావడం కూడా అలానే జరిగింది. కానీ నువ్వు నమ్మవు కదా, ఇది నిజం. బుజ్జి, నువ్వు చాలా మంచివాడివి బుజ్జి. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే నీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటుంటే నేనేమైపోయి ఉండేదాన్నో. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. రై 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుట్టం తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్.
ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఏయ్ కోటి కోటి గురించి అడుకో. బావా నీకు దండం పెడతాను. ఆ ₹1,00,00,000 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1,00,00,000 గురించి ఢిల్లో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1,00,00,000 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం. గుండరారే